మంచు విష్ణుకి భారీ షాక్. కన్నప్ప హార్డ్ డిస్క్ ను ఎత్తుకెళ్లిన అగంతకులు. ఏళ్లుగా ఒక్క హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు మంచు విష్ణు. ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ సాధించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప. రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప వచ్చిన దశాబ్దాల తర్వాత అదే ఇతివృత్తంతో వస్తున్న సినిమా కావడంతో కన్నప్పపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో క్లాసిక్ లో ఒకటైన భక్త కన్నప్పను రీమేక్ చేయాలని విష్ణు నిర్ణయించడమే ఓ సాహసం. కానీ మంచు ఫ్యామిలీ విష్ణు కోసం డేర్ స్టెప్ తీసుకుంది. కుటుంబంలో సమస్యలున్నా ఈ సినిమాపై పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ప్రమోషన్, చిత్రీకరణ విషయంలో దూకుడుగా వెళ్తున్నాడు విష్ణు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషిలతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ భారతీయ చిత్ర పరిశ్రమ కళ్ళన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. దాదాపు 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఆవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దెవెస్సే స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి స్వయంగా మంచు విష్ణు కథ, స్క్రీన్ ప్లేను అందిస్తుండటం విశేషం. ఇంతలో కన్నప్ప సినిమా వాయిదా వేస్తున్నట్లు విష్ణు అధికారికంగా ప్రకటించారు. కీలకమైన సన్నివేశాల తాలూకు విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాలేదని, సినిమా ఆలస్యమైనందుకు క్షమించాలని మంచు విష్ణు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే జూన్ 27న కన్నప్ప సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సినిమా రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు. సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న దశలో కన్నప్ప యూనిట్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను 2 వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. కన్నప్ప సినిమాకు కోకాపేటకు చెందిన విజయ్ కుమార్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ కంటెంట్ తాలూకు హార్డ్ డ్రైవ్ ను ముంబైకు చెందిన HIVS స్టూడియోస్ వారు కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపారు. ఈ కొరియర్ ను మే 25న రఘు అనే ఆఫీస్ బాయ్ రిసీవ్ చేసుకుని చరిత అనే మహిళకు అందజేశాడు. నాటి నుంచి వారిద్దరూ కనిపించడం లేదని విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో చెప్పిన విధంగా కన్నప్ప చిత్రానికి నష్టం కలిగించేలా వీరిద్దరు వ్యవహరిస్తున్నారని విజయ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కన్నప్ప తాలూకా హార్డ్ డ్రైవ్ కనిపించకుండా పోవడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం సెన్సేషనల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.